రామ భజన, రామ సంకీర్తన 250 మంది చిన్నారులు కూచిపూడి సాంప్రదాయంలో బహుశా ఇలాంటి ప్రాంగణంలో మొదటిసారి అనుకుంటాను. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అంటూ వాల్మీకి మహర్షి నారద మహర్షిని పరిప్రశ్న వేస్తాడనమాట. అయ్యా, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో ఎవరన్నా ఉన్నారా 16 గుణాలతోటి ఉంటే నాకు చెప్పు, ఆయన గురించి రాస్తాను అని అంటారు. అలా పుట్టినటువంటి ఆది కావ్యమే మన శ్రీరామాయణం. ఆ శ్రీరామచంద్రుని తలుచుకుంటూ ఈ రామ భజన, రామ సంకీర్తన ఎంతో అద్భుతంగా కూచిపూడి సాంప్రదాయంలో సాగుంది. అయ్యా, పేరెంట్స్ అందరూ దయచేసి కూర్చోండి. మీరు కెమెరాలు పట్టుకొని ఆ ఫెన్స్ ఏదైతే ఉందో అక్కడికి రాకండి. అమ్మ వెనక్కి వెళ్ళండి అమ్మా, లేకపోతే ప్రోగ్రాం ఆపేస్తాను నేను. ప్లీజ్ దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చోండి అమ్మా. అందరూ వెనక్కి కూర్చోండి. లెట్ us షో ద డిసిప్లిన్ ఆల్సో. మీరు తర్వాత ఫ్రేముల్లో బంధించి ఏం చూస్తారమ్మా? ఏమీ చూడరు. ఉన్నప్పుడే ఆనందించండి. ఆ ఫ్రేముల్లో ఏది సరిపోదు. ఇక్కడ ప్రత్యక్షంగా చూసి వీక్షించండి, వీక్షించి ఆనందిద్దాం. కన్నుల పండుగగా సాగుద్ది ఇది. రవి గారు, బాబు ఇక్కడ ఎవరా?
मुक्तिदायकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकं आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् राम 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 नाम तारकम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकम् रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकम् राम 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 नाम तारकम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकम् रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकम् जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं शङ्करादिसेव्यमान पुण्यनाम कीर्तनं राम 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 नाम तारकं राम 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 नाम तारकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकं आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्तिदायकम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकम् राम 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 नाम तारकम् रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकम् జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇంత అద్భుతమైనటువంటి కొరియోగ్రఫీ చేసినటువంటి ఎవరో కాదు, రవి కూచిపూడి గారు. వారికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇదిగోండి నా దగ్గర, నేను వారి భుజం పక్కనే ఉన్నాను. వీరే దీనికి కంపోజింగ్ చేసింది కొరియోగ్రఫీ. ఎంతో కష్టంగా ఇంతమందిని అనుసంధానం చేసుకొని నడిపించడం అనేటటువంటిది సర్వసాధారణం కాదు. వారికి తోడుగా ఎంతోమంది గురువులు మనకి మిస్ కోక విజయలక్ష్మి గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, అలాగే స్నేహ గారు కానీ, అలాగే ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు అందరూ చాలా చాలా చక్కగా, ఇంతే కాకుండా సీనియర్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసి ఇంతటి అద్భుతాన్ని మనకి ఈరోజు వీక్షించడానికి చాలా బాగా సృష్టించి మన ముందు వాళ్ళు ప్రదర్శించారు. ఒక్కసారి అందరికీ గట్టిగా 250 మంది అండి, నాకు అట్లీస్ట్ 250 సెకండ్లు వినిపించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నట్టున్నారు, ఆనంద పారవస్యంలో కూడా మునిగి తేలుతున్నారు, తన్మయంతో మునిగి తేలుతున్నారు. ఇటువంటి సంతోష సమయంలో మనం ఇంకో గొప్ప కార్యక్రమం హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున చేయబోతున్నాము. మనకి తెలుసు డాక్టర్ బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు మన తెలుగు వారికి చాలా
కారణము ఆయన, సరస్వతి పుత్రులు ఆయన యొక్క విద్య కానీ, ఆయన యొక్క సహస్రావధానాలు కానీ తెలియని తెలుగువాడంటూ ఉండరు. అలాంటి ఆయనకి కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీతో సన్మానించినందుకు మన తెలుగు వాళ్ళందరూ ఎంతో గర్వపడాలి. ఆయనకి చేసిన సన్మానమే కాదు, ఆయనకి ఇచ్చిన బిరుదే కాదు, తెలుగు జాతి మొత్తానికి ఇచ్చిన పద్మశ్రీ బిరుదు కింద మన అందరం భావించాలి. అలాగే మనందరం కూడా చాలా గర్వంగా అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నందుకు గర్విస్తూ, ఈరోజు కార్యక్రమంలో ఉన్నందుకు గర్విస్తూ ఆయనకి ఘన సన్మానం చేయాలని అనుకున్నాము. ఆయన మా విన్నపాన్ని మన్నించినందుకు ఆయనకి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఇంతమంది పెద్దల మధ్యలో ఇంత